ది చోలా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ ఈ బుక్ చదవడం కంప్లీట్ చేశానండి. అమీష్ త్రిపాఠి రాసిన పుస్తకం ఇది. సో స్టోరీ ప్లాట్ ఏంటి అంటే, గుజరాత్ లో సోమనాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ సోమనాథ్ టెంపుల్ ని మహమ్మద్ గజని ధ్వంసం చేస్తాడు. అందులో ఉన్న శివలింగాన్ని కూడా ధ్వంసం చేస్తాడు. దక్షిణ భారతదేశంలో అప్పటికి చోళ సామ్రాజ్యం చాలా పటిష్టంగా ఉండేదండి. నిజానికి భారతదేశం మొత్తంలో కూడా ఆ టైంకి చోళ ఎంపైర్ చాలా పవర్ఫుల్. సో రాజేంద్ర చోళుడు ఆ టైంలో చోళ సామ్రాజ్యానికి చక్రవర్తి. శివభక్తుడైన రాజేంద్ర చోళుడు సోమనాథ్ దేవాలయం పైన జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి మహమ్మద్ గజనీని చంపాలి అని చెప్పి సంకల్పిస్తాడు. ఇందులో భాగంగానే కొంతమందిని గజనీ సామ్రాజ్యానికి సీక్రెట్ మిషన్ లాగా పంపిస్తాడు. వాళ్ళు ఎలా గజనీ సామ్రాజ్యాన్ని చేరుకున్నారు, ఎలా మహమ్మద్ గజనీని చంపారు అనేది ఈ కథ. ఈ బుక్ పైన నా ఒపీనియన్ ఏంటి అంటే, అమీష్ త్రిపాఠి స్టోరీ టెల్లింగ్ చాలా బాగుందండి. సినిమాటిక్ పేస్ లో పోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఎమోషన్స్ బాగున్నాయి, భక్తి కూడా ఉంది. అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని చూస్తే, స్టోరీ ప్రిడిక్టబుల్ గా సాగుతుంది. అమీష్ త్రిపాఠి ఇంతకు ముందు వర్క్స్ అయినా లైక్ శివ ట్రయల్జీ కావచ్చు, రామచంద్ర సిరీస్ కావచ్చు, వీటితో పోలిస్తే చోళా టైగర్స్ అంత ఎంగేజింగ్ గా అనిపించింది. నేను శివ ట్రయల్జీ మొత్తం చదివానండి. రామ సిరీస్ లో కూడా రామ సీత రెండు చదివాను. వాటితో పోలిస్తే చోళా టైగర్స్ అంత డెప్త్ అనిపించదు. హిస్టారికల్ యాక్యురసీ పరంగా చూస్తే చారిత్రకంగా ఇది జరగలేదండి, ఫిక్షన్ యాడ్ చేసి రాసిన కథ ఇది. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, అక్కడక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ చేసినట్టు కూడా అనిపించింది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఇవి పక్కన పెడితే మిగిలినంతా బానే ఉంది. ఫిక్షన్ చదవాలి అనుకున్న వాళ్ళకి ఈ బుక్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటో నేను అమీష్ త్రిపాఠిని కలిసినప్పుడు తీసుకున్న ఫోటో అండి. థ్యాంక్ యూ సో మచ్.